So మీ అందరి big clap story, our great leader, platinum leader, Mr. Dugia sir. Please welcome on the Zoom panel. Big claps for that. గుడ్ మార్నింగ్ గురుజీ. హలో, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి Dugia మురాద్ sir. దుగ్గ్యా. మాట్లాడండి. శేషాబ్ బిఫోర్ నేను రిక్షా దొక్కేది. షేర్ చేయండి మీది పీపీటీ. वाह क्या बात है. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి దుగ్గే సార్. శేషాబ్ బిఫోర్ నేను రిక్షా దొక్కేది. నా పేరు మురాద్ దుగ్గ్యా. నేను కరీంనగర్ నుంచి వర్క్ చేస్తున్నాను. కానీ నేను మస్తు చిన్న ఉన్న కష్టపడుతున్నా. నాకు మాత్రం పైసలు అన్నది రాలే. అంటే ఎట్లా అంటే నాకు ఎంత రిక్షా దొక్కినా కూడా ఎట్లా నాకు స్టడీ లేదు. నా బ్యాక్గ్రౌండ్ మొత్తం రిక్షా దొక్కేది, కూలి పని చేసుకుంటా. అన్ని మొత్తం 70 కిలో కింద బస్తం పోసేది తొక్కుంటే ఈ షేర్ షాపు ఆకాశం నాకు మా లకా రాసార్ వచ్చింది. నేను రిక్షా తొక్కుంటానే మరి డబ్బులు లేకుండా నాకు ఈ తొక్కుంటా పాస్పోర్ట్ సెంటర్ పెట్టినా. నేను అది పెడితే నాకు ఇన్కమ్ వస్తే కావచ్చు, కానీ రిక్షా ఎన్ని రోజులు దొక్కాలి అని పాస్పోర్ట్ సెంటర్ పెడితే ఒక దాదాపు 7 లక్షల రూపాయలు లాస్ అయినా. ఇట్లా బస్తాలు మోసేది రిక్షా తొక్కుంటా. ఇట్లా గుంజేసి లీడర్స్ ఇట్లా బస్తాలు హార్డ్ వర్క్ బాగా చేసాను నేను. అట్లనే లారీలకి డాగు మోసేది. బస్తా ఉపడేది 70 కిలోల బస్తా. ఇది ఇట్లా లోడ్ చేసుకుంటా ఇన్కమ్ కోసం ఎన్నో కంటిన్యూ రాత్రి పగల్ కంటిన్యూ చేసుకుంటా వెళ్ళేది. ఇట్లా దుకాణ పట్టు పని చేసేది. నాకు స్టడీ లేదు, కానీ కాంట మీద కూడా జోక్తా. నేను 1-2 కిలోలు కూడా జోకేది నేను. అట్లా నేర్చుకుంటా వెళ్ళాను. పాస్పోర్ట్ సెంటర్ పెట్టినా. కూడా నాకు రాబో రోజుల్లో రిక్షా ఎన్ని రోజులు దొక్కాలని పెట్టినా కూడా ఏం ఫలితం లేకుండే. అదే టైంలో మా గ్రేట్ అప్లైన్ వచ్చిండు అన్నట్టు లకారా సార్. వస్తే ముందు ఇంకా మంచిగా లగ్జరీ లైఫ్ దొరుకుతుంది కావచ్చు అనుకున్నా, కానీ ఏం లేదు. అడిగి నన్ను ఏమైనా ఉందా అని అంటే, సార్ మంచిగా ఉన్నది, మస్తు నడుతుంది అని చెప్పిన. అంటే లోపల అందరు చెప్పుకుంటా, బయట చెప్పలేమన్నట్టు. ఆ టైంలో ఈ మంచి ఆకాశం 2 లక్షలు వస్తాయి వారానికి చేసుకుంటా అన్నాడు. నేను 7 లక్షలు పెట్టినా. ఇప్పుడు రాకుండా సంవత్సరం వచ్చినా సరే, కానీ ఇప్పుడు 2 లక్షలు అంటే నాకు మొత్తం లోపల సొరింది మొత్తం కరెక్ట్ అయినా. అంటే డబ్బు రూపాయి లేదు. పొద్దున రెంట్ వచ్చేసి 30,000 రూపాయలు కట్టాలి. అదే రోజు ఎక్కడ లేవు డబ్బులు. ఫైనాన్స్ అడిగే మనిషి హైదరాబాద్ ఉన్నాడు. అంటే ఎట్లా కావాలి, ఇప్పుడు కావాలన్న 2 లక్షలు పడగొట్టుకుంటే రావు కదా. నాకు 2 లక్షలు కావాలన్నా. కానీ నాకు మస్తు గుండె కలిగింది. ఇక తర్వాత ఫోన్ చేసిన, నేను పొద్దున 10 గంటలకి ఇస్తా, ఎక్కడ అరేంజ్ చేసుకున్నాడు. 1000కి 150 రూపాయలు చొప్పున 15,000 తెచ్చి నేను ఇక్కడ షాపింగ్ చేసుకున్నా. ఒకటిసారి షాపింగ్ చేసుకున్న తర్వాత ఎల్కమ్ అంటే తెలియదు. ఏం రిక్షా ఒకటి స్టడీ లేదు. ఎలకమన్నా కూడా నాకు తెలియదు. అయితే నేను ఆ రోజు చేసుకున్నా. అంతలే 10-15 రోజుల ఫోటో వచ్చింది నాకు. వచ్చిన రోజునే 3 పైన చెక్ వచ్చింది. ఒక 5,132 రూపాయలు చెక్ వచ్చింది. తీసుకున్నా. వచ్చేసిన తర్వాత మెల్లగా ప్లాన్ ఫోల్డర్ తీసిన. ప్లాన్ ఫోల్డర్ ఒకరి మా అన్న కొడుకు చెప్పిన, అది ఇది ఏంటిది తెలియదు అన్నాడు. ఇది బాగా మంచిగా ఉంటుంది అని చెప్తే ఒక రోజుగా చెప్పిన. అయితే నాకు ప్లాన్ ఫోల్డర్ స్టడీ లేకుండా ప్లాన్ ఫోల్డర్ చెప్పరాలి నాకు. అదే టైంలో మళ్ళీ ఇంకా రోజే ల్యాప్టాప్ బుక్ చేసుకున్నా. మన గ్రేట్ సిర్కా సార్ తరఫున
అర్ధ గంటలో నేర్చుకున్న ప్లాన్. గంట కాదు, పొంట కాదు, అర్ధ గంటలో నేర్చుకున్నా. ఇక ఇక్కడ బనీల పైన కూర్చున్న ఆయనే ఈ హైదరాబాద్ సెంటర్లో హోటల్లో చెప్పిన ఈయన ప్లాన్. కానీ ఏ ప్లాన్ నేను ఏ రోజు వెనకపోలే. ఇక్కడ ఐడి వచ్చింది, నేను ఒక్కనే ప్లాన్ నేర్చుకున్నా, ఒక్కనే పోయి సింగిల్ ఐడి తెచ్చుకున్నా. ఆ రోజుల నుంచి బిజినెస్ బాగుంది, ఇప్పుడు నుంచి డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ నేను బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని స్టడీ లేదు, కానీ ఇంట్లో నాకు కలిగింది. రాపో రోజుల ఫ్యూచర్ ఉంది, ఇలా లైఫ్ ఉందని చేసుకుంటా ముందు ముందు వెళ్తున్నా. తర్వాత ల్యాప్టాప్ తీసుకున్నా ఇగో మన గురి చేతుల మీద వెళ్ళి తీసుకున్నా. థ్యాంక్స్ సో మచ్. దాని తర్వాత అట్లనే సన్మానం, ముగ్గురు పైన సన్మానం అయింది నాకు. సన్మానం అంటే ఎవరు సన్మానం చేయలేదు, నేను పుట్టిన పేరున కానీ సన్మానం ఎక్కడ లేదు. సన్మానం అంటే ఇక్కడ ఈ మనసు ఉన్నా కూడా ఇక మస్తు జోర్స్ గుండెలు కలిగింది అన్నట్టు. దాని తర్వాత ముందు ముందు ఇట్లా పోతా అంటే ఇక డైరీ తీసుకున్నా, గిఫ్టులు, ఇక్కడ పెన్ను తీసుకున్నా. దాని తర్వాత వచ్చేసి ఇట్లా టై, మన గురూజీ టై ఇచ్చిండు ఆ రోజు, మనం ఆ టై కూడా తీసుకున్నా. దాని తర్వాత బండి తీసుకున్నా, మనకి బండి కావాలి, ఫీల్డ్ వర్క్ చేయాలంటే బండి కావాలి. ల్యాప్టాప్, బండి, ఏ మనిషిగా అయినా. పెన్ను పేపర్ అంటే మన ఇది బుక్స్, పెన్ను ఇది అన్నట్టు మనది. ల్యాప్టాప్, బండి ఇక్కడ ఈ వర్క్ మీద. అట్లనే పోతా అంటే ఇట్లనే మనకు గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాం. 1 గ్రామ్ గోల్డ్ కాంటెస్ట్ విన్ అయినా నేను. కాంటెస్ట్ విన్ అయినా ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చింది, 1 గ్రామ్ గోల్డ్ ఇప్పుడు 12,000 పడితే ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ దొరుకుతుంది. కానీ 1 గ్రామ్ గోల్డ్ ఢిల్లీకి వెళ్ళి హిందీలో, నేను హిందీ డైరెక్ట్ రాదు నాకు, ఏమైనా మాట్లాడుకుంటేనే వాళ్ళ ద్వారానే నేర్చుకుంటా డైరెక్ట్ నేను హిందీ. గోల్డ్ ఆయా కరికే అని నాకు ఫోన్ చేసిరు, నయా మేరే తుక్కున్ బాత్ కరే అంటే నేను ఢిల్లీకి వెళ్ళి ఫోన్ చేస్తాను అన్నారు వాళ్ళు. అబ్బితో మిలా నై అంటే మేము కన్ఫర్మ్ కరికే మేము పుస్తక అని వాళ్ళు చెప్పారు అన్నట్టు. అంటే అదే రోజు మళ్ళీ సాయంత్రం వరకే ఫోన్ వచ్చింది. అయితే ఇటు గురి ఫోన్ చేసి కనుక్కున్నా టీం వాళ్ళను, కనుక్కుంటే గురి దగ్గర ఉన్నా అంటే ఓకే. 1 గ్రామ్ గోల్డ్ కూడా మాకు ఎంతో సంబరపడ్డా నేను, 1 గ్రామ్ గోల్డ్ అంత దూరంకి వెళ్ళి వచ్చిందంటే. కానీ వండర్ఫుల్ బిజినెస్ ఇది. ఓకే, ఇక గోల్డ్ మెడల్ తీసుకున్నా గురు చేతుల మీదకి వెళ్ళి. అట్లానే ర్యాంక్ 1 అయినా, ర్యాంక్ 2 అయినా ఈడ. అట్లనే ఇగో ఇట్లా చెక్కులు తీసుకున్నా, 5,032 రూపాయలు, ఇక్కడ 8,000 చిల్లర, ఇక్కడ 11,000 చిల్లర తీసుకున్నా. అట్లా నాకు దాదాపు నేను ర్యాంక్ 3 ఉన్నా. కానీ ఎవరైనా ప్రెషర్ ప్లాన్ ఇన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు మంచి రోజు, ఈ రోజు స్టార్ట్ చేసుకొని వండర్ఫుల్ బిజినెస్, భయపడే అవసరం లేదు. ఎవరైనా కానీ చేసుకోండి, బాగుంటుంది. అప్పుడు ఆ కాలంలో నేను రిక్షా దొక్కే వ్యక్తి, నాకు స్టడీ లేదేం లేదు, గిట్లా రెడీ అయినా నేను, గిట్లా ఉండే నేను మధ్యలో, ఇప్పుడు గిట్లా తయారైనా. ముందు ముందు ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది. అందరితో దిశకు పోయినా నేను పుట్టి పెరిగిన నుంచి బెంగళూరు అన్న తెలియదు, బాంబే అన్న తెలియదు. కానీ ఇక్కడ వచ్చిన కాడ నుంచి అన్ని దేశాలు వెళ్తున్నా, అందరితో మాట్లాడుతున్నా. నాకు మాట్లాడాలంటే తెలియదు, ఏది వ్యవసాయం చేసుడు, కూలి పని చేసుడు, రిక్షా తొక్కుడు, అంతే. నా బ్యాక్గ్రౌండ్ అదే అనుకున్నా. ఇంకా మంచి కలిగితే బాగుంటుంది, మంచి కలుగుతా అంటే షేర్ షాప్ ముందు నేను లక్కీ డ్రా తీసేది అన్నట్టు. ఈ లక్కీ డ్రా వండర్ఫుల్, ఇదే షేప్ షాప్ అనుకుంటా నేను. ఇగో గురుజీ డైమండ్ ఫంక్షన్ వెళ్ళిన ఆ రోజు నుంచి కంటిన్యూస్ బిజినెస్ చేస్తున్నా. ఎవరైనా ఇప్పుడు ప్లాన్ ఇన్నోళ్ళు కానీ ఎవరైనా కానీ, కానీ ఈ రోజే మంచి రోజు అన్నట్టు. ఎవరైనా కానీ షాపింగ్ చేసుకొని వండర్ఫుల్ డబ్బులు సంపాదించుకోవచ్చు. బయట హార్డ్ వర్క్ కన్నా ఇక్కడ చేసుకోలే. అటువంటి రిక్షా దొక్కే ఇప్పుడు ఎట్లా చూడు, సూపర్ ఉంటుంది అన్నట్టు, లగ్జరీ లైఫ్ అన్నట్టు. ఇక్కడ ఇట్లా తయారైనా నేను, ముందు ముందు ఇంకా బాగుంటుంది. మన ఇక్కడ జీరో నుంచి హీరో కావచ్చు, ఇప్పుడు ఇక్కడ హీరో అవపడుతున్నాం. రాపో రోజు హీరో కన్నా ఎక్కువ ఉండొచ్చు మనం. నెక్స్ట్ జీరో ఇట్లా కారు ముంగట నేను రాపో రోజుల కార్ తీసుకుంటాను, కారు ముంగట ఫోటో తీసుకున్నా. ఇట్లా నా జర్నీ ఇప్పుడు లైఫ్ నడుస్తుంది. ఇట్లా నేను చూడని హోటల్, పెద్ద హోటల్, ఆ హోటల్ చూస్తే రాబో రోజుల్లో కూడా ఇలా వచ్చిన కాడ నుంచి ఈ చోటి నేను కొనాలే, మళ్ళా ఎప్పుడైనా స్టేషన్ ఎట్లా ఇవ్వాలి, మా గురుజీ నాకు అవకాశం తెలితే ఇస్తా అని అనుకొని నేను ముందు ముందు వెళ్తున్నా. బాగుంటుంది. గిట్లా బురదలా ఎట్లా బోరుతామో ఎట్లా బోరేది నేను రిక్షా మీద. కానీ వండర్ఫుల్. పక్కన గిట్లా నేను ఒక్కసారి సూడు కుట్టి చనిపోతే నువ్వు లాయరా అడిగాడు.
అంటే లాయర్ కన్నా ఎక్కువ అని చెప్పి నేను. కానీ ఇప్పుడు నేను పోతే ఆ గంజిలో ఇప్పుడు ఇట్లా టక్కు టిక్కు వేసుకొని పోతే గుర్తుపట్టారు. నేను రెగ్యులర్ పోయే దుకాణం పైననే గుర్తుపట్టలే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఆపర్చునిటీ వచ్చింది. ఎవరైనా కానీ ఈరోజు కంటిన్యూ మాత్రం షాపింగ్ ఎవరు ఇన్నర్ ప్లాన్ ఈ రోజే చేసుకోరు. మంచి మంచి రోజు అన్నట్టు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. నేను నార్మల్ పర్సన్, రిక్షా దొక్కే వ్యక్తినే నేను ఇంత ముందు వెళ్తానా. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 18 అట్లా చదివి ఏం చేస్తారు అట్లా లీడర్స్ ఎవరైనా కానీ. అంటే మీ చదివి ఏం చేస్తారు అంటే నేను అక్కడ మనం ఎట్లా అంటే ఏం ఉద్యోగం లేవు, ఇది మాత్రం జాబ్ కన్నా ఎక్కువ. వండర్ఫుల్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మనకు అవకాశం కలిగించవచ్చు. థ్యాంక్ యూ. చలో దుగ్గే సార్, గ్రేట్. గట్టిగా క్లాప్స్ ఇవ్వండి దుగ్గే సార్ కోసం. వండర్ఫుల్, సూపర్. దుగ్గే సార్ మీరు రిక్షా నడిపేదా? ఉమ్? రిక్షా రిక్షా నడుపుతా గురుజీ. రిక్షా నడిపేది ఆ కూలీ వర్కా? కూలీ వర్క్ గురుజీ, కూలీ వర్క్ చేసేది. మళ్ళా నేను ఈ రోజు మళ్ళా నాకు ముందు లేదు ఆడ అని పాస్పోర్ట్ సెంటర్ ఒకటే రోజు డిసైడ్ చేసిన. ఉమ్. 1,20,000 పెట్టి పాస్పోర్ట్ సెంటర్ సామాన్ పట్టుకొచ్చిన. దాని తర్వాత ఒక్కదానికి ఏలు పెట్టక మళ్ళా ఏంటి దోశ, ఇడ్లీ, వడ, పూరి అని పెట్టిన. ఎవరి పట్టుకొచ్చిన మొత్తం అక్కడ నేపాల్ ఉమ్. వాళ్ళ సెల్ నంబర్ తీసుకునేది, వాళ్ళని రప్పించేది. వీళ్ళు ఏం చేసేది అంటే పిండి మైదా కలిపేది. ఒక రోజే 10,000 రూపాయలు ఎక్కడొక్కడ ఎగ్గొట్టిరు. 2-3 సార్లు జరిగింది గురించి. ఉమ్. అందుకే అట్లా జరిగిన కాడి 7 లక్షలు లాస్ అయినా. ఈడ లాస్ లేదు, ఏం లేదు. మన మీద బాస్ కూడా ఉండడు ఈడ. మన మన బిజినెస్, సొంతం బిజినెస్ ఇది. ముందు వెళ్ళొచ్చు. ఎవరైనా ఏంటుంటారు కానీ టీం ఎంత full అయింది ఉంటది. దుగ్గే సార్? గురుజీ ఇప్పుడు దాదాపు 300 టీం అయింది గురుజీ. నేను రిక్షా 300 తోటి టీం. 300 టీం లీడ్ చేస్తానంటే ఇప్పుడు ఇంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివిన ఎంత చేయవచ్చు. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత నాకు ఆపర్చునిటీ కలిగినట్టు వింటున్నారా అందరూ? ముఖ్యంగా వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు. ఒక రిక్షా నడిపిన వ్యక్తే, చదువురాని వ్యక్తే 300 టీంని లీడ్ చేస్తాడు. ఇక్కడ బాగా చదవచ్చిన వాళ్ళు ఉన్నారు, సొసైటీ పైన అవగాహన ఉన్న వాళ్ళు వ్యక్తులు ఉన్నారు. పొద్దున్న లేచి బండి స్టార్ట్ చేస్తే చెయ్యి ఎత్తితే ఆ చెయ్యి దించడానికే గంటల టైం పడుతుంది కొద్దిమందికి. దీన్ని చెప్పండి, చెయ్యి ఎందుకు ఎత్తారు? నమస్తే పెడతారు ఇట్లా పొద్దున టిప్ టాప్ రెడీ అయ్యి బండి స్టార్ట్ బయట ఇట్లా నమస్తే అని పెడితే ఈ చెయ్యి ఒక గంట వరకు చెయ్యి ఇట్లనే ఉంటుంది. అన్ని పరిచయాలు ఉండి కూడా కొద్దిమంది మినిమం టీం తయారు చేస్తారు. ఇప్పుడు అట్లా రిక్షా నడిపే వ్యక్తి 300 టీం తయారు చేసింది. ఎస్ గురు. మీ 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 లాంగ్వేజ్లో చెప్పండి ఒకసారి, ఓ 2 నిమిషాలు మీ టెస్ట్ మనీ చెప్పండి మీ లాంగ్వేజ్లో. जोली डांस और गौरमाटी कौन सको ఓన్లీ నార్మల్. మా చిన్న ఉన్నప్పుడు నుంచి 10 రూపాయలు కూలి హమాయి ఆడిలారకిదమ్మ. ఈ రోజు నుంచి కూన్ సామాన్ రచుకో शॉपिंग कर लो वंडरफुल. समुद्र में पानी कतरा रचको अथरा ग्रोथिंग कंपनी गजू. समुद्र पाणी खुटतो हे शाप अన్నది खुटगजू. आपण कतरा लीड करतो समुद्र गेग खत्म. समुद्र पडे जाणो अथरा पिसा कजू. कुणी रेकला शॉपिंग करलो. मन नॉर्मल पर्सन कूली करे वालो रिक्शा करे वालो 300 टीम लीड करोजू. તમે કુણી રેકલે ఆలోచించో కదా તો నమ్మకం ద్వారా ఎక్కడ ఎవరికి ఎక్కిని డబ్బు దాకలే 1,00,000 రూపాయలు నమ్మకం ఎంత దాచకాయి ఓ 1,00,000 రూపాయలు కూల్ నమ్మకం రచుకో. కానీ డెస్ట్ యొక్క ప్రోడక్ట్ లేలేతా అని షాపింగ్ కర్లేడు అద్రి. అప్పుడు మన నార్మల్ వ్యక్తి ఇప్పుడు ఏమా గోతా మొత్తం హీరో లెక్క జారుదు. జీరో నుంచి హీరో రాబో కుణి హసు కరే కానీ నెగిటివ్ వేరు చేయి. ముందు మజార్ వండర్ఫుల్ కలిసి. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. చలో మొత్తానికి అయితే దుగ్గేస్తే 300 మంది మీ చుట్టాలేనా వచ్చింది అందరూ? లేదు గురించి చుట్టాలు కాదు, మీ సొంతంగా ఎంతమంది?
నాకు సొంతగా ముగ్గురు నలుగురు అంతే. నో. నాకు చెక్కు రానికి మా కొడుకును ఐడి తీపిచ్చిన ఫస్ట్, ఇంకోళ్ళు వేరే వాళ్ళు. దాని తర్వాత ఇక 3 ఫీట్ 3 ఫీట్ వాళ్ళు ఆ చూడని కడప చూడలేదు గురించి ఇది వరకు నేను పుట్టి పెరిగిన కాడ నుంచి. కానీ బాంబే అనేది పుట్టే కాడ నుంచి పోలే, ఈ బెంగళూరు కూడా పోలే. దిశకు పోయినా ప్రతి హోటల్, ఆ హోటల్ టిఫిన్ కూడా చేయలే. ఆడ 500 రూపాయలు టిఫిన్, టిఫిన్ ప్లేటే. కానీ నేను షాక్ అయినా. కానీ నేను అంతకుముందు స్టడీ లేకుండా కూడా కొన్ని చూస్తా గురించి, డబ్బులు లెక్క పెడతా, 1 కోటి రూపాయలు లెక్క పెడతా. కానీ నాకు స్టడీ లేదు, నాలెడ్జ్ ఉంది. అంటే ముందు ముందు వెళ్తున్నా. గ్రేట్. స్టడీ లేకున్నా కూడా చూడండి, నాలెడ్జ్ ఉంది, సేఫ్ షాప్ నాలెడ్జ్ ఉంది, సరిపోతే అదే మనకు పెద్ద బిజినెస్ తీసుకొచ్చి పెడుతుంది. ఎస్ గురు. ఈ రోజున దుగ్గేసారి ల్యాప్టాప్ కొనుక్కున్నాడు. కొద్ది మంది దగ్గర స్టడీ వచ్చి ఉంటుంది, అన్నీ వచ్చి ఉంటాయి, ల్యాప్టాప్ కొనమంటే నేను డైమండ్ అయినాక కొంటా, రూబీ అయినాక కొంటా, ఎమరాల్డ్ అయినాక కొంటా. ఆయన తక్కువ టీం ఉన్నప్పుడు కొన్నాడు. కొనడమే కాదు, ఓన్గా ప్లాన్ చెప్తాడు దుగ్గేసారు. మరి 300 టీం ఎట్లయింది? తన సొంతంగా ముగ్గురు నలుగురే వచ్చిళ్ళు. ఆ ముగ్గురు నలుగురికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసి అక్కడి నుంచి 300 టీం దాటిపోయింది ఈ రోజున. రైట్. దుగ్గేసారి లోపల చూడండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటున్నాడు. ఇంకెన్ని ఓ దగ్గరికి పోతే సూట్ కుట్టడానికి పోతే లాయరా మీరని అడిగినారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మనకు, అనిపిస్తుంది అనిపించదా? ఎస్ గురు. క్యూఎస్సీ రికగ్నిషన్ తీసుకున్నాడు, 1 గ్రామ్ గోల్డ్ వచ్చింది. ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చినాయి సార్ సేఫ్ షాప్లోకి వచ్చిన తర్వాత. ఆయన ర్యాంక్ ఇన్కమ్ తీసుకున్నాడు, ఇంకొక ర్యాంక్ దగ్గరలో ఉన్నాడు. తను ఒకటే మాట అంటుండే, ఏమని, లైఫ్ స్టైల్ నాకు మంచిగా అనిపించింది, లగ్జరీగా అనిపించింది, లగ్జరీగా అనిపించింది అని.